Hi guys, welcome back to VBS Academy, the virtual classroom of Virendra Babu. వేవ్స్ కు సంబంధించినటువంటి సెకండ్ లెక్చర్ తో మనం ఇవాళ క్లాస్ ని స్టార్ట్ చేద్దాం. ప్రీవియస్ క్లాస్ లో వేవ్స్ కు సంబంధించినటువంటి ఇంట్రడక్షన్ ఇవ్వడం జరిగింది. దానిలో అసలు వేవ్స్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ వేవ్స్ వి హావ్ సీన్, ట్రాన్స్వర్స్ వేవ్స్ అంటే ఏంటి, లాంగిట్యూడినల్ వేవ్స్ అంటే ఏంటి, స్టేషనరీ వేవ్స్ అంటే ఏంటి, ప్రోగ్రెసివ్ వేవ్స్ అంటే ఏంటి, వీటి గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఇవాళ క్లాస్లో మనం క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ వేవ్స్ అండ్ వేవ్ ప్రాపగేషన్ ఇన్ సాలిడ్స్, గ్యాసెస్కి సంబంధించినటువంటి విషయాలు మనం డిస్కస్ చేద్దాం. చేంజెస్ ఏమైనా అబ్జర్వ్ చేస్తున్నారా మన క్లాస్లో? ఎస్, ఇవాళ క్లాస్ నుంచి మనం ఎక్కువ మటుకు మదర్ లాంగ్వేజ్ తెలుగులో డిస్కస్ చేస్తూ సబ్జెక్ట్ని, ఇంగ్లీష్ మీడియం సబ్జెక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే అందరికీ రీచబుల్గా ఉండే విధంగా ఉంటుందని. ఎస్పెషల్గా ఓకే, చాలామంది స్టూడెంట్స్ కమెంట్ చేశారు, పోస్ట్ చేశారు, ఇంగ్లీష్లోనే మొత్తం చెప్పడం వల్ల మాకు కొన్ని టర్మినాలజీ అర్థం కావట్లేదని. సో దాని కొరకి మనము తెలుగు మీడియం పిల్లలు కూడా హెల్ప్ అయ్యే విధంగా ఇది డిస్కస్ చేయడం జరుగుతుంది ఇప్పటి నుంచి క్లాసెస్. ఓకేనా? సో వితౌట్ వేస్టింగ్ మచ్ టైం ఇవాళ టాపిక్ని మనం స్టార్ట్ చేద్దాం. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎ వేవ్. సో ఒక పార్టికల్ని మనం డిస్క్రైబ్ చేయాలి అన్నప్పుడు దాని మాస్ ఎంత, అది ఎంత స్పీడ్తో వెళ్తుంది, ఓకే, దాని యాక్సలరేషన్ ఎంత, మూమెంటం ఎంత, ఇవి బేస్ చేసుకుని, అంటే ఈ ఫిజికల్ క్వాంటిటీస్ని బేస్ చేసుకుని పార్టికల్ మోషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఎస్ఆర్ నో? అంటే ఇవి ఒక పార్టికల్ మోషన్ డిస్క్రైబ్ చేయాలి అంటే మాస్, స్పీడ్ లేదా వెలాసిటీ, యాక్సలరేషన్, మూమెంటం, ఇవి క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ పార్టికల్ నేచర్. సేమ్ అదేవిధంగా ఒక వేవ్ వెళ్తుంది అంటే వేవ్ని డిస్క్రైబ్ చేయాలంటే మనకు కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. అవేంటివి వాళ్ళ క్లాస్లో చూద్దాం. ముఖ్యంగా అవేంటివి అంటే యాంప్లిట్యూడ్, ఫేజ్, టైం పీరియడ్, ఫ్రీక్వెన్సీ. సో ఈ పదాలు మీరు ఎప్పుడు విన్నారు చెప్పండి ఇంతకుముందు? ఎస్, ఆసిలేషన్స్ చాప్టర్లో విన్నారు. సేమ్ అదే కాన్సెప్ట్స్ ఇక్కడ కూడా మళ్ళీ ఒకసారి రీకాల్ చేద్దాం. ఫస్ట్ ఇయర్ ఆసిలేషన్కి సంబంధించినటువంటి టాపిక్ ఇక్కడ మళ్ళీ రిపీట్ అవుతుంది మనకు అనమాట. ఓకేనా? సో ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? ఫస్ట్ యాంప్లిట్యూడ్ నుంచి స్టార్ట్ చేద్దాం. యాంప్లిట్యూడ్ని ఏ అనే లెటర్తో రిప్రజెంట్ చేస్తారు. ఓకే, సో వాట్ ఈస్ యాంప్లిట్యూడ్? డెఫినేషన్ చూసినట్టయితే ద మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద పార్టికల్ ఫ్రమ్ ఇట్స్ మీన్ పొజిషన్. సో అంటే దాని మీనింగ్ ఏంది ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఒకసారి, మళ్ళీ ఒకసారి చదువుదాం. యాంప్లిట్యూడ్ అంటే ఏంటి? ద మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద పార్టికల్ ఫ్రమ్ ద మీన్ పొజిషన్ ఈస్ కాల్డ్ యాంప్లిట్యూడ్. ఓకే, సో లెట్ us say ఇది వేవ్ ప్రాపగేట్ చేసినటువంటి డైరెక్షన్, ఈ డైరెక్షన్లో వేవ్ ప్రాపగేట్ అవుతుంది. ఓకే, సో ఈ వేవ్స్ పార్టికల్స్ వైబ్రేషన్స్ అన్నీ కూడా ఇక్కడ ట్రాన్స్వర్స్ వేవ్స్ ద్వారా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నా. సో పార్టికల్స్ అన్నీ కూడా ఏ డైరెక్షన్లో వైబ్రేట్ అవుతాయి? వేవ్ ఈ డైరెక్షన్లో ప్రాపగేట్ అవుతూ ఉంటే పైకి అంటే అప్వర్డ్ డైరెక్షన్ ఆర్ డౌన్వర్డ్ డైరెక్షన్స్లో పార్టికల్స్ వైబ్రేట్ అవుతుంటాయి. డిఫరెంట్ పొజిషన్స్లో మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద వైబ్రేషన్స్ డిఫరెంట్గా ఉంటుంది. ఎక్కడైతే మ్యాక్సిమం వైబ్రేషన్ ఉంటుందో ఆ మ్యాక్సిమం వైబ్రేషన్ని లేదా మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్నే మనం యాంప్లిట్యూడ్ అంటాం అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్నటువంటి పార్టికల్ మ్యాక్సిమం అప్వర్డ్ డైరెక్షన్లో ఈ విధంగా మనకి డిస్ప్లేస్ అవుతుంది. కనుక ఈ మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్నే అప్వర్డ్ డైరెక్షన్లోనే కాదు, డౌన్వర్డ్ డైరెక్షన్లో ఇక్కడ కూడా డిస్ప్లేస్మెంట్, ఈ డిస్ప్లేస్మెంట్స్ని మనం ఏమనాలి? యాంప్లిట్యూడ్ అంటాం. సో మీన్ పొజిషన్ అంటే ఏంటి? ఇక్కడ మీన్ పొజిషన్ అంటే ఈ పొజిషన్ని మీన్ పొజిషన్ అంటాం. ఓకే, సో ఇది అప్వర్డ్ డైరెక్షన్లో మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ లేదా డౌన్వర్డ్ డైరెక్షన్లో మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్, ఈ మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ని యాంప్లిట్యూడ్ అని అంటాం. సో డెఫినేషన్ ఏ విధంగా చదువుతారంటే ద మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద పార్టికల్ ఫ్రమ్ ద మీన్ పొజిషన్ ఈస్ కాల్డ్ యాంప్లిట్యూడ్. ఓకే, జనరల్గా డిస్ప్లేస్మెంట్కి యూనిట్స్ సెంటీమీటర్స్ కనుక యాంప్లిట్యూడ్ని కూడా సెంటీమీటర్స్లోనే మెజర్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ వన్ ఫేజ్. ఇది కొద్దిగా డిఫరెంట్ కాన్సెప్ట్. దీని డెఫినేషన్ వచ్చేసి ఏమి ఉంటుందంటే ఇట్ డిస్క్రైబ్స్ ద పొజిషన్ అండ్ డైరెక్షన్ ఆఫ్ ద మోషన్ ఆఫ్ ద పార్టికల్. నేను ఈ డెఫినేషన్ని సర్కులర్ మోషన్లో మనం తో కంపేర్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. I will consider a circle, a particle in a circular motion. Okay, so circle ఎన్ని quadrants గా డివైడ్ చేయొచ్చు? మనం 4 quadrants గా డివైడ్ చేయొచ్చు. ఫస్ట్ క్వాడ్రంట్, సెకండ్ క్వాడ్రంట్, థర్డ్ క్వాడ్రంట్, ఫోర్త్ క్వాడ్రంట్.
సేమ్ అదే విధంగా ఇక్కడ నేను ఒక వేవ్ని తీసుకుంటున్నా. వేవ్ కూడా 4 క్వాడ్రంట్స్గా డివైడ్ చేస్తామండి. ఏ విధంగా? ఇక్కడి నుంచి ఇక్కడికి వరకు ఫస్ట్ క్వాడ్రంట్, ఇక్కడ నుంచి ఇక్కడికి సెకండ్ క్వాడ్రంట్, ఇది థర్డ్ క్వాడ్రంట్, ఇది ఫోర్త్ క్వాడ్రంట్. ఈ విధంగా. ఓకే, మనం ఒక క్వశ్చన్ నేర్చుకున్నాం ఫస్ట్ ఇయర్లో ఆసిలేషన్ చాప్టర్ చదివేటప్పుడు. సర్క్యులర్ మోషన్లో ఉన్నటువంటి పార్టికల్ సింపుల్ హార్మోనిక్ మోషన్లో కూడా ఉంటుంది అని చెప్పేసి, అంటే ఆసిలేషనరీ మోషన్లో ఉంటుందని. ఇక్కడ నేను చూడండి సేమ్ అదే కాన్సెప్ట్ ఇక్కడ మళ్ళీ ఒకసారి డిస్క్రైబ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నా. ఇవి పార్టికల్స్. సో పార్టికల్ ఫస్ట్ క్వాడ్రంట్ వెళ్ళినప్పుడు చూడండి ఏమవుతుంది? సర్క్యులర్ మోషన్లో పార్టికల్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది? ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్తే, ఇక్కడ వేవ్ మోషన్లో ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళింది. అంటే ఇక్కడ ఏమైనట్టు? ఇక్కడ ఒకవేళ పార్టికల్ని మీరు చూడండి, పార్టికల్ నుంచి మీరు ఒక ఫూట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ లేదా వాళ్ళ నార్మల్ని వై యాక్సిస్ మీదకి తీసుకున్నట్టయితే ఆ పాయింట్ అంటే ఫూట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ అంటాం దాన్ని. అదేమవుతుంది? ఇక్కడి నుంచి సెంటర్ నుంచి ఇక్కడికి మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ అవుతుంది అనమాట. అది ఇక్కడ చూపించాం, మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్. ఒకవేళ పార్టికల్ సెకండ్ క్వాడ్రంట్లో తిరుగుతున్నట్టయితే చూడండి, సెకండ్ క్వాడ్రంట్ ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తే ఆపోజిట్ డైరెక్షన్, డౌన్వర్డ్ డైరెక్షన్లో వస్తుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి పార్టికల్ వేవ్ మోషన్లో డిస్క్రైబ్ చేస్తున్నాం. సేమ్ అదేవిధంగా థర్డ్ క్వాడ్రంట్లో, ఫోర్త్ క్వాడ్రంట్లో. ఇప్పుడు పార్టికల్ పొజిషన్, డైరెక్షన్ రెండు సేమ్ ఉన్నది. ఎక్కడెక్కడ ఉంటుంది అని అంటే ఇదొక పాయింట్, ఇదొక పాయింట్. ఈ రెండు పాయింట్స్ని మాత్రమే ఫేజ్లో ఉన్నాయి అని అంటాం అనమాట. ఆర్ ఏబుల్ టు గెట్ మై పాయింట్? చూడండి, ఇక్కడ ఉన్నప్పుడు పార్టికల్ పొజిషన్ ఇక్కడ ఉంది. సేమ్ ఇక్కడికి వచ్చేసరికి పొజిషన్ ఆఫ్ ద పార్టికల్, డైరెక్షన్ రెండు కూడా ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. కనుక ఈ రెండు కూడా పాయింట్స్ అవుట్ ఆఫ్ ఫేజ్ అని అంటాం అనమాట. సో ఈ పాయింట్ అవుట్ ఆఫ్ ఫేజ్. ఏవే ఫేజ్లో ఉంటాయి? ఈ పాయింట్ మాత్రమే ఫేజ్లో ఉంటాయి. సో నెక్స్ట్ ఇంకొకసారి సర్క్యులర్ మోషన్లోకి వస్తే ఈ పార్టికల్ ఎక్కడ ఫేజ్లో ఉంటుంది చెప్పండి? ఇక్కడ. సో లాస్ట్ పొజిషన్ ఇక్కడ మాత్రమే ఫేజ్లో ఉంటుంది. సో ఫేజ్ అంటే ఏంటి అంటే ఇట్ డిస్క్రైబ్స్ బోత్ ద డైరెక్షన్ అండ్ పొజిషన్ ఆఫ్ ద బాడీ, లేదా పొజిషన్ అండ్ డైరెక్షన్ ఆఫ్ ద బాడీ. వైబ్రేషన్ యొక్క పొజిషన్ ప్లస్ డైరెక్షన్ రెండు ఒకే డైరెక్షన్లో ఒకే విధంగా ఉంటే ఆ రెండు పాయింట్స్ ఫేజ్లో ఉన్నాయి అని చెప్పేసి అంట. ఓకేనా, అర్థమవుతుందా? సో నెక్స్ట్ డెఫినేషన్ వచ్చేసి వేవ్ లెంత్. వేవ్ లెంత్ అంటే ఏంటి? ద డిస్టెన్స్ బిట్వీన్ టూ సక్సెసివ్ పాయింట్స్ విచ్ ఆర్ ఇన్ ఫేజ్ ఇస్ కాల్డ్ వేవ్ లెంత్. ఆల్రెడీ మనం అనుకున్నాం. సో ట్రాన్స్వర్స్ వేవ్స్ తీసుకుంటే క్రెస్ట్స్, ట్రఫ్స్ ఈ రెండు కూడా ఫేజ్లో ఉంటాయని. ఓకే, సో ద డిస్టెన్స్ బిట్వీన్ టూ సక్సెసివ్ క్రెస్ట్ లేదా టూ సక్సెసివ్ ట్రఫ్స్ ఇస్ ఆల్సో కాల్డ్ ఎస్ వేవ్ లెంత్ లాంబ్డా. లాంబ్డా అనే లెటర్తో దీన్ని రిప్రజెంట్ చేస్తాం. ఫార్ములాని జ్ఞాపకం పెట్టుకుందాం. వేవ్ లెంత్ లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు 2π/k. ఇది జ్ఞాపకం పెట్టుకోండి. ఇక్కడ k ఈజ్ కాల్డ్ ఎస్ ప్రాపగేషన్ కాన్స్టెంట్. దీని గురించి మళ్ళీ మనం మాట్లాడదాం. ప్రస్తుతానికి ఫార్ములా మాత్రం జ్ఞాపకం పెట్టుకోండి. వేవ్ లెంత్ లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు 2π/k వేర్ k ఈజ్ కాల్డ్ ఎస్ ప్రాపగేషన్ కాన్స్టెంట్. మళ్ళీ నేను దీని గురించి ఎంత డీప్గా వెళ్ళట్లేదు, మీకు అర్థం అవుతుందని అనుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ టైం పీరియడ్. టైం పీరియడ్ అంటే ఏంటి? ద టైమ్ టేకెన్ టు ట్రాన్స్ఫర్ వన్ కంప్లీట్ వేవ్. ద టైమ్ టేకెన్ టు ట్రాన్స్ఫర్ వన్ కంప్లీట్ వేవ్ ఇస్ కాల్డ్ టైం పీరియడ్. ఒక కంప్లీట్ వేవ్ ట్రావర్స్ చేయడానికి ఎంత టైం పడుతుందో, ఒక వేవ్ ఎప్పుడు రిలీజ్ అవుతుందండి? ఒక కంప్లీట్ వైబ్రేషన్ పూర్తి అయితే, ఒక వైబ్రేషన్ కంప్లీట్ అవుతే, లేదా ఒక సర్క్యులర్ మోషన్ కంప్లీట్ అవుతే ఒక వేవ్ అనేది రిలీజ్ అవుతుంది. ఓకే, సో ఒక వేవ్ రిలీజ్ కావడానికి ఎంత టైం పడుతుందో దాని టైం పీరియడ్ అంటారు. ద టైమ్ టేకెన్ టు ట్రాన్స్ఫర్ వన్ కంప్లీట్ వేవ్ ఇస్ కాల్డ్ ఎస్ టైం పీరియడ్. ఫార్ములా ఏంటంటే టైం పీరియడ్కి 2π/ω. జనరల్గా ఇవంతా కూడా దేనికి రిలేటెడ్ అయి ఉంటుందంటే సర్క్యులర్ మోషన్కి రిలేటెడ్ అయి ఉంటుంది. మన జనరల్ ఫార్ములా ఏంటి? టైమ్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై వెలాసిటీ కదా. ఇక్కడ డిస్టెన్స్ అంటే ఏంటి? సర్క్యులర్ మోషన్లో ఉన్నప్పుడు యాంగులర్ డిస్ప్లేస్మెంట్ మెజర్ చేస్తాం. ఒక సర్కిల్ కంప్లీట్ అవుతే ఎంత యాంగిల్ చేస్తుంది? డిస్ప్లేస్మెంట్ ఎంత ఉంటుంది? యాంగులర్ డిస్ప్లేస్మెంట్ 2π. పార్టికల్ ఒమేగా యాంగులర్ వెలాసిటీతో వెళ్తుంటే యాంగులర్ వెలాసిటీ. సో టైం పీరియడ్ T ఈజ్ ఈక్వల్స్ టు 2π/ω ఫార్ములా ఉంటుంది. ఓకే, టైం పీరియడ్కి యూనిట్స్ వచ్చేసి ఏముంటుంది? టైంకి సెకండ్స్. ఓకే, ఒమేగా ఇస్ యాంగులర్ వెలాసిటీ. నెక్స్ట్ తీసుకుందాం ఫ్రీక్వెన్సీ. నెంబర్ ఆఫ్ వైబ్రేషన్స్ ఆర్ వేవ్స్ ట్రాన్స్మిటెడ్ పర్ సెకండ్.
ఒక సెకండ్లో ఎన్ని వేవ్స్ రిలీజ్ అవుతాయి, ఎమిట్ అవుతాయి, దాన్నే ఫ్రీక్వెన్సీ అని అంటాం. ఓకే, సో నెంబర్ ఆఫ్ వైబ్రేషన్స్ ఆర్ వేవ్స్ ఎమిటెడ్ ఆర్ ట్రాన్స్మిటెడ్ పర్ సెకండ్ ఇస్ కాల్డ్ యాజ్ ఫ్రీక్వెన్సీ. ఫ్రీక్వెన్సీకి ఫార్ములా ఏంటి అంటే, ఇది ఇంకో విధంగా కూడా చెప్పొచ్చండి. ఫ్రీక్వెన్సీ ఈజ్ నథింగ్ బట్ రెసిప్రోకల్ ఆఫ్ టైం పీరియడ్ 1/t. ఇక్కడ రాస్తున్నాను నేను. ఫ్రీక్వెన్సీ న్యూ అనే లెటర్తో జనరల్గా రిప్రజెంట్ చేస్తాం హైయర్ స్టాండర్డ్స్లో. ఫ్రీక్వెన్సీ న్యూ ఈజ్ ఈక్వల్స్ టు 1/t విచ్ ఈజ్ ఈక్వల్స్ టు ω/2π. t అంటే 2π/ω, 1/t అన్నప్పుడు ఏమవుతుంది, అది ω/2π. ఇవి క్యారెక్టరిస్టిక్స్. ఓకే, ఏమేమి డిస్కస్ చేసినాం మనం క్యారెక్టరిస్టిక్స్లో? 5 క్యారెక్టరిస్టిక్స్ చెప్పాను. యాంప్లిట్యూడ్, ఫేజ్, వేవ్ లెంత్, టైం పీరియడ్ అండ్ ఫ్రీక్వెన్సీ. ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా ఇవన్నీ కూడా. ఓకే, ఫ్రీక్వెన్సీ యూనిట్స్ ఏంటి? హెర్ట్జ్. ఓకే, ఇది జ్ఞాపకం పెట్టుకోవాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా ఇవన్నీ క్యారెక్టరిస్టిక్స్ ఒక దగ్గర చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఫైండ్ ద టైం పీరియడ్ అండ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద గివెన్ వేవ్. ఇక్కడ చూడండి, ఇది ఒక వేవ్, ట్రాన్స్వర్స్ వేవ్. ఇక్కడ వేవ్లో ఒక సెకండ్లో ఇన్ని వేవ్స్ ఎమిట్ అయినాయని అందాం. దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ యాంప్లిట్యూడ్ ఎక్కడ ఉందో చూద్దాం. వాట్ ఈస్ ద యాంప్లిట్యూడ్? ద మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ ఫ్రమ్ ద మీన్ పొజిషన్. ఇది మీన్ పొజిషన్ కదా, ఈ లైన్. దీని మీదకి వెళ్ళి మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ ఎక్కడ ఉంటుంది? ఈ కేసులో నేను ఇది తీసుకున్నాను. దిస్ ఈజ్ వాట్ ద మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్. అక్కడ ఒకటే కాదు, ఇక్కడైనా ఇవంతా కూడా ఈ డౌన్వర్డ్ డైరెక్షన్లో కూడా. దీన్ని ఏమనాలి మనం? యాంప్లిట్యూడ్. ఓకే, నెక్స్ట్ I want to find out the points which are in phase. Okay, amplitude, phase. ఇక్కడ చూడండి, amplitude, phase అని అంటే డిస్ప్లేస్మెంట్ నాట్ ఓన్లీ దిస్ క్రెస్ ఆర్ నాట్ ఓన్లీ దిస్ ట్రఫ్స్. ఈ పాయింట్స్ కూడా ఫేజ్లో ఉన్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే వాటి యొక్క డిస్ప్లేస్మెంట్ అండ్ డైరెక్షన్ రెండు కూడా సేమ్ డైరెక్షన్లో ఉంటాయి, ఒకటే విధంగా ఉంటాయి. ఈ పాయింట్స్ ఏ 2 పాయింట్స్నైనా తీసుకొని 2 సక్సెసివ్ పాయింట్స్, ఈ 2 పాయింట్స్ మధ్య డిస్టెన్స్ని మనం వేవ్ లెంత్ లాంబ్డా అని అనొచ్చు. ఓకే, దిస్ ఇస్ కాల్డ్ యాజ్ వేవ్ లెంత్ లాంబ్డా. నాట్ ఓన్లీ దట్, ఒక సెకండ్లో ఎన్ని వేవ్స్ రిలీజ్ అయినాయి చెప్పండి. ఇక్కడ 1, ఇది 1 వేవ్, 1 కంప్లీట్ వేవ్, ఇది ఒక 1 కంప్లీట్ వేవ్. మీరు లెక్క పెడితే 2, 2, 3, 4, 5, 6, 7, 8 వేవ్స్ వచ్చాయి. 1 సెకండ్లో 8 వేవ్స్ వచ్చాయంటే ఫ్రీక్వెన్సీ ఎంత? 8 హెర్ట్జ్. రైట్, టైం పీరియడ్ ఎంత? 1/8. ఓకే, ఇఫ్ 8 వేవ్స్ ఆర్ ఎమిటెడ్ పర్ సెకండ్ దెన్ టైం పీరియడ్ ఈజ్ 1/8 సెకండ్స్ అండ్ ఫ్రీక్వెన్సీ ఈజ్ 8 హెర్ట్జ్. ఆర్ ఏబుల్ టు గెట్ మై పాయింట్? సో ఈ ఎగ్జాంపుల్ ద్వారా నేను మీకు ద బేసిక్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ వేవ్ చెప్పడానికి ప్రయత్నం చేశాను. స్పీడ్ ఆఫ్ ఏ ట్రావెలింగ్ వేవ్. సో దీని క్వశ్చన్ ఏంటంటే, ప్రూవ్ v is equals to న్యూ లాంబ్డా ఆర్ ఫైండ్ ద రిలేషన్ బిట్వీన్ స్పీడ్ v, వేవ్ లెంత్ లాంబ్డా అండ్ ఫ్రీక్వెన్సీ న్యూ అని అడగవచ్చు. సో ఈ డెరివేషన్ చేయడానికి మనం ఏం చేద్దామంటే, కన్సిడర్ ఏ వేవ్ ఆఫ్ వేవ్ లెంత్ లాంబ్డా, టైం పీరియడ్ t అండ్ ఫ్రీక్వెన్సీ న్యూ. సో వేవ్ని ఏ విధంగా కన్సిడర్ చేద్దాం? వాటి క్యారెక్టరిస్టిక్స్ ఏంటి? వేవ్ లెంత్ లాంబ్డా ఉంటుంది, టైం పీరియడ్ t ఉంటుంది, ఫ్రీక్వెన్సీ న్యూ. ఇవన్నీ డెఫినేషన్స్ మీకు తెలుసు ఇప్పుడు ఆల్రెడీ. సో ఇక్కడ ఏంటి? దిస్ ఈజ్ వాట్ ద వేవ్ లెంత్. ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ డిస్టెన్స్ని లాంబ్డా అంటాం, వేవ్ లెంత్ లాంబ్డా. ఎస్, సో ఈ వేవ్ ట్రావెల్ చేయడానికి ఎంత టైం పడుతుంది? t సెకండ్స్. ఓకే, రావు. జనరల్గా t సెకండ్స్లో వేవ్ ఎంత ట్రావెల్ చేసినట్టు? లాంబ్డా డిస్టెన్స్ ట్రావెల్ చేసినట్టు. ఓకే, సో బేసిక్ డెఫినేషన్ ఏంటి స్పీడ్కి? స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం. మనం మెకానిక్స్లో చదువుకొని వచ్చాము, అది ఫస్ట్ ఇయర్ మెకానిక్స్లో. ఓకే, ఇక డిస్టెన్స్ అంటే వేవ్ డిస్టెన్స్ తీసుకుంటాం. వేవ్ డిస్టెన్స్ ఎంత ట్రావెల్ చేసింది? లాంబ్డా. ఓకే, వేవ్ డిస్టెన్స్ లాంబ్డా ట్రావెల్ చేసింది. టైం ఎంత తీసుకున్నది లాంబ్డా ట్రావెల్ చేయడానికి? t సెకండ్స్ తీసుకున్నది కనుక మనం ఇక్కడ ఏం చేస్తున్నాము? డిస్టెన్స్ ట్రావెల్డ్ ఈజ్ లాంబ్డా, టైం టేకెన్ ఇస్ t కనుక స్పీడ్ v ఈజ్ ఈక్వల్స్ టు వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే జస్ట్ లాంబ్డా/t. కానీ ఇంతకుముందు క్యారెక్టరిస్టిక్స్ చెప్పేటప్పుడు ఒక పాయింట్ చెప్పాను, ఫ్రీక్వెన్సీకి డెఫినేషన్ చెప్తూ 1/t ఈజ్ నథింగ్ బట్ ఫ్రీక్వెన్సీ అని చెప్పాను. ఎస్ సార్, ఫ్రీక్వెన్సీ న్యూతో రిప్రజెంట్ చేస్తాం కనుక ఇక్కడ నేను బట్ 1/t ఈజ్ ఈక్వల్స్ టు న్యూ అని 1/tని తీసేస్తే అక్కడ ఏమవుతుంది? న్యూ లాంబ్డా, v ఈజ్ ఈక్వల్స్ టు న్యూ లాంబ్డా. సో సింపుల్ డెరివేషన్. సో స్పీడ్ ఆఫ్ ద వేవ్ v ఈజ్ ఈక్వల్స్ టు న్యూ లాంబ్డా. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా అండి. ఏ వేవ్స్ తీసుకున్నా, లైట్ వేవ్స్ తీసుకున్నా, సౌండ్ వేవ్స్ తీసుకున్నా, జనరల్గా ఈ ఫార్ములా వచ్చేసి చాలా బేసిక్ ఫార్ములా, చాలా ఇంపార్టెంట్ ఫార్ములా. ఎగ్జామ్లో కూడా చాలా ఫ్రీక్వెంట్గా అడిగేటువంటి డెఫినేషన్ ఇది, డెరివేషన్. నెక్స్ట్ కాన్సెప్ట్, స్పీడ్ ఆఫ్ లాంగిట్యూడినల్ వేవ్స్ ఇన్ సాలిడ్స్. సాలిడ్స్లో
లాంగిట్యూడినల్ వేవ్స్ స్పీడ్కి ఫార్ములాకి సంబంధించినటువంటి డిస్కషన్. ఇక్కడ డీప్గా వెళ్ళాం, జస్ట్ ఫార్ములాస్ని మాత్రమే డిస్కస్ చేద్దాం. ఓకే, ఎందుకంటే డీప్గా వెళ్తే మళ్ళీ కొద్దిగా హెక్టిక్ అవుతుంది సబ్జెక్ట్. స్పీడ్ ఆఫ్ లాంగిట్యూడినల్ వేవ్స్ డిపెండ్స్ ఆన్ ద ఎలాస్టిక్ ప్రాపర్టీ ఆఫ్ ద మీడియం. అంటే ఒక సాలిడ్కి యొక్క ఎలాస్టిక్ నేచర్ మీద ఈ స్పీడ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. మనము ఎలాస్టిక్ బిహేవియర్ అనగానే మళ్ళీ ఫస్ట్ ఇయర్కి వెళ్ళాల్సి వస్తుంది. ఫస్ట్ ఇయర్లో ఏ చాప్టర్? ఎలాస్టిక్ బిహేవియర్ ఆఫ్ సాలిడ్స్, అంటే చాప్టర్ మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్కి సంబంధించినటువంటి చాప్టర్లో మనం ఎలాస్టిక్ నేచర్ని గురించి, రిజిడిటీ మాడ్యులస్, బల్క్ మాడ్యులస్ గురించి డిస్కస్ చేసుకుంటూ వచ్చాం. హుక్స్ లా, స్ట్రెస్ ఇస్ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్ అని చెప్పేసి సార్. సో ఆ కాన్సెప్ట్స్ని ఇక్కడ యూస్ చేస్తాం అనమాట. జస్ట్గా ఒక్కసారి రీకలెక్ట్ చేద్దాం. స్పీడ్ ఆఫ్ ఏ లాంగిట్యూడినల్ వేవ్ ఇన్ ఏ సాలిడ్ ఈస్ గివెన్ బై, సాలిడ్ 3 డైమెన్షనల్ ఆబ్జెక్ట్ కదండి. 3 డైమెన్షనల్ ఆబ్జెక్ట్ అన్నప్పుడు స్ట్రెస్ స్ట్రెయిన్ కూడా 3 డైమెన్షనల్ సంబంధించి ఉంటుంది. సో ఎలాస్టిక్ మాడ్యులస్ వచ్చేసి ఇక్కడ బల్క్ మాడ్యులస్ అని అంటాక ఇచ్చినటువంటి ఫార్ములా ఏంటి అంటే స్పీడ్ v is equals to square root of b by rho, where b is called as bulk modulus and rho is density. So velocity or speed of a longitudinal wave in a solid is given by square root of b by rho. b అంటే వచ్చేసి బల్క్ మాడ్యులస్, rho అంటే వచ్చేసి ఏంటి? డెన్సిటీ. జస్ట్ ఫార్ములా జ్ఞాపకం పెట్టుకోండి. ఒకవేళ ఒక సాలిడ్ బార్ కాకుండా వైర్ కానీ లీనియర్ డైమెన్షన్లో 1 డైమెన్షన్లో ఉన్నది అయితే ఏమవుతుంది? సాలిడ్. అప్పుడేమవుతుంది? స్పీడ్ ఆఫ్ ఏ లాంగిట్యూడినల్ వేవ్ ఇన్ ఏ లీనియర్ మీడియం లైక్ ఏ బార్ ఆర్ ఏ వైర్, ఒక వైర్లో కానీ బార్లో కానీ తీసుకున్నట్టయితే ఈ బల్క్ మాడ్యులస్ వచ్చేసి ఒకటే డైరెక్షన్స్లో ఉంటే యంగ్స్ మాడ్యులస్గా మారిపోతుంది. కనుక ఫార్ములా ఏమవుతుంది? స్పీడ్ v is equals to under root of y by rho. y by rho అంటే y అంటే ఏంటి? ఇక్కడ యంగ్స్ మాడ్యులస్, rho అంటే ఏంటి? డెన్సిటీ. దీస్ ఆర్ ద ఫార్ములాస్ ఆఫ్ లాంగిట్యూడినల్ వేవ్స్ ఇన్ సాలిడ్. ఇవాళ క్లాస్లో లాస్ట్ టాపిక్ వచ్చేసి స్పీడ్ ఆఫ్ ఏ ట్రాన్స్వర్స్ వేవ్ ఇన్ ఏ స్ట్రెచ్డ్ స్ట్రింగ్. అన్నీ కూడా ఇవాళ ఒక్కొక్క టాపిక్ ఫార్ములాస్ డిస్కస్ చేస్తూ వచ్చామన్నమాట. ఇది లాస్ట్ కాన్సెప్ట్. ఇవాళ ఒక స్ట్రింగ్ తీసుకుంటే స్ట్రింగ్స్లో వచ్చేటువంటి వేవ్స్ వచ్చేసి ట్రాన్స్వర్స్ వేవ్స్. ఎస్ ఆర్ నో? సో ట్రాన్స్వర్స్ వేవ్స్ స్పీడ్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? స్పీడ్ ఆఫ్ ఏ ట్రాన్స్వర్స్ వేవ్ ఇన్ ఏ స్ట్రెచ్డ్ స్ట్రింగ్ డిపెండ్స్ ఆన్ 2 ఫ్యాక్టర్స్. అవి ఏంటో చూద్దాం. ద ఫస్ట్ వన్ ఈస్ టెన్షన్ ఇన్ ద స్ట్రింగ్. అంటే టెన్షన్, స్ట్రింగ్ని ఎంత టైట్గా మనం పుల్ చేసామనే దాన్ని బట్టి దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇంకొకటి రెండో విషయం వచ్చేసి లీనియర్ డెన్సిటీ ఆఫ్ ద స్ట్రింగ్ ఆర్ లీనియర్ డెన్సిటీ. 1 డైమెన్షనల్ అంటే దాన్ని మనం ఏమంటాం? లీనియర్ డెన్సిటీ అంటాం. ఇక్కడ ఒక వైర్ తీసుకుందాం, దీన్ని ప్లగ్ చేస్తే వేవ్స్ ఈ విధంగా ఫామ్ అవుతాయి, స్టేషనరీ వేవ్స్. ఓకే, సో ద ఫస్ట్ పాయింట్ ఈస్ speed of a wave in a stretched string is directly proportional to square root of the tension. So v is directly proportional to square root of the tension. It's the first point. Rendo point వచ్చేసి speed of the wave is inversely proportional to square root of the linear density. అంటే v is proportional to 1 by square root of nu. ఈ విషయాలు జ్ఞాపకం పెట్టుకోవాలండి, మనం ఎక్స్పెరిమెంటల్గా ప్రూవ్. ఓకే, సో ఫస్ట్ వన్ ఈస్ velocity of a wave in a stretched string, especially transverse wave in a stretched string, is directly proportional to square root of the tension and inversely proportional to square root of the linear density. Okay, so ఈ రెండింటిని ఈక్వేషన్ 1 and 2 నుంచి రెండు మనం కంక్లూజన్ చేస్తే ఏమవుతుంది? v is proportional to square root of t by nu. ఈ స్క్వేర్ రూట్ని మనం ఈ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ని మనం తీసేసినట్టయితే ఏమొస్తుంది? ఇక్కడ k అనే కాన్స్టెంట్ వస్తుంది. ఈ కేనే మనం ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ అని అంటాం, కానీ కే వాల్యూ వచ్చేసి 1 ఎక్స్పెరిమెంటల్గా చేస్తాం కనుక k ఈజ్ ఈక్వల్స్ 1 అవుతే అప్పుడు ఏమవుతుంది? వెలాసిటీ స్పీడ్ v ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ t by nu గా ఫార్ములా అవుతుంది. సో స్పీడ్ ఆఫ్ ఏ ట్రాన్స్వర్స్ వేవ్ ఇన్ ఏ స్ట్రెచ్డ్ స్ట్రింగ్ ఈజ్ గివెన్ బై v ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ t by nu. సో ఇవి ఇవాళ క్లాస్లో మనం డిస్కస్ చేసుకోవాల్సినటువంటి టాపిక్స్.